హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. మా మేడం అయితే సవిదా నుంచి కొన్ని అయితే తెప్పించింది అనమాట. అవి ఏంతో వీడియోలు అయితే చూసేసేయండి. మరి ఇక్కడైతే మా మేడం అవి అయితే చాలా చాలా ఇష్టం అండి. చాలా ఇష్టంగా తింటుంది అన్నమాట. అది ఏదో మీకు కూడా చూపెడతాను, చూసేసేయండి వీడియో. సవిదా నుంచి ఏమేమి తెచ్చారో మా సారోలు చూసేయండి. అంతకన్నా ముందు మరి ఈరోజు మధ్యాహ్నం వంట కువైట్ వాళ్ళకి మాకి ఏం చేశానో చూసేయండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే కువైట్ వాళ్ళకైతే మాంసం చేస్తున్నానండి. ఇలా అయితే పెద్ద పెద్ద ముక్కలే ఉండాలన్నమాట. దీన్ని అయితే లెహం దాకల్ ఫెరిమ్ అంటారండి. ఇప్పుడైతే ఇదైతే మసాలా అయితే అన్నీ వేసి కలిపేసాను అనమాట. ఇప్పుడు వీటిలోకైతే నేనైతే కోస, టమోటా, కాప్షను ఇలా అయితే అన్నీ వేస్తున్నాను. ఇలా అయితే చుట్టేసానండి. ఆవిరైతే బయటికి రాకుండా ఇలా చుట్టేసాను అనమాట. ఇప్పుడైతే వీటిలో పెట్టేద్దాం. ఇది దాకల ఫెరిమ్ అంటారనమాట. చూడండి, కువైట్ వాళ్ళకి ఈరోజు మధ్యాహ్నం భోజనం అయితే మాంసం ఇలా అయితే చేశానండి. వాటరు లేకుండా ఇలా అయితే చేశాను అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి, ఈరోజు మధ్యాహ్నం భోజనం అయితే ఇదన్నమాట. వీటిని అయితే ఐస్ అస్పర్ అంటారు. మనమైతే తర్వాత రైస్ లాగా చేస్తాం కదా, అలా అన్నమాట. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. మాకైతే మటన్ పులుసు అండి. ఇదైతే మాకు అన్నమాట మటన్ కూర. ఇదైతే మలపై అండి. మాంసం చేశాను కదా, మరి రైస్ లేకైతే అదే కాకుండా వాటినైతే పులుసు ఉండదు కాబట్టి ఇదైతే చేశానండి. వీటిని అయితే మలపొయ్యి అంటారు. మరి ఈరోజు మన వంట ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఎన్ని తెచ్చారో చూడండి. ఇవన్నీ అయ్యేనండి. ఇవి ఏమనుకుంటున్నారా చూసేయండి. ఖర్జూరాలండి, ఖర్జూరాలు అన్నమాట. ఈ సైడ్ ఉండేటన్ని పెద్ద సైజు ఖర్జూరాలండి. చూడండి ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ ఖర్జూరాలేనండి. చూడండి, ఇవన్నీ ఫ్రైజర్లో పెట్టేసి తింటా ఉంటారన్నమాట సంవత్సరాల కొద్దీ. అయితే ఇవి అయిపోకతలకే మళ్ళీ తెచ్చి మళ్ళీ తింటా ఉంటారు. ఇవి అయితే చిన్న సైజు. ఇవి అయితే పచ్చికాయలండి. అవి దూరగా అలా ఉంటాయి కదా, ఆ కాయలు అన్నమాట ఇవి. మరి ఇంకా మా మేడంకి అయితే చాలా చాలా ఇష్టమైనది చూపెడతాను. అవి కూడా చూసేయండి. లాస్ట్ వరకు అయితే వీడియో చూసేయండి. చూడండి, చాలా బాగుంటాయి కదా ఖర్జూరాలు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి అయితే కొంచెం దోరగాయలు, పండుగాయలు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మా మేడం అయితే ఏం తెప్పించిందో చూసేయండి. ఇవి అయితే 3 బాక్సులు అయితే తెప్పించిందండి. ఇవి అయితే ఒంటి పాలతో చేసిన జున్ను అన్నమాట. జున్నుతో అయితే ఇలా అయితే చిన్న చిన్న వడల్లాగా అయితే చేసేసింటారు అనమాట. చేసేసి ఎండబెట్టింటారు. చూడండి, ఇలా అయితే ఎండబెట్టింటారు. చిన్న చిన్న అప్పలాల్లాగా అయితే ఉన్నాయి. వీటికైతే ఖర్జూరాలు కూడా పెట్టారండి. ఇవి అయితే సౌదియా నుంచి మా మేడం అయితే తెప్పించింది అనమాట. ఇక్కడ అరబీ కంట్రీలో అయితే ఎక్కువ ఒంటి పాలు, ఒంటి జున్ను, ఒంటి నెయ్యి అలానే వాడతారండి. అరబీ కంట్రీలో అయితే ఎక్కువ మనలాగా అయితే ఆవులు అలా అయితే వాడరు అనమాట. ఇవి అయితే 3 బాక్సులు అయితే తెప్పించిందండి. చూడండి, ఇలా అయితే 3 బాక్సులు అయితే తెప్పించింది అనమాట. మా మేడంకి అయితే ఎక్కువ ఒంటి పాలు, ఒంటి నెయ్యి, ఒంటి మజ్జిగ ఇలానే మా మేడం అయితే వాడుతూ ఉంటుంది అనమాట. ఇదైతే ఒంటి నెయ్యి అండి. చూడండి, ఇదైతే ఒంటి నెయ్యి అనమాట. ఇక్కడ ఈ అరబీ కంట్రీలో వాడేదంతా ఇలాంటిదే అనమాట. ఒంటి నెయ్యి అనమాట. మన ఆవుల నెయ్యి అలా అయితే ఇక్కడ వాడరు అనమాట. వాడేదంతా ఎక్కువ ఇదేనండి. మరి మన వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగనే నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేసేయండి.